వైసీపీ ప్రతిదాన్ని రాజకీయం చేస్తుందని విమర్శించారు టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు. విమర్శలే ధ్యేయంగా వైసీపీ పనిచేస్తుందని, అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి చట్టబద్ధత బిల్ పాస్ అవుతుందంటున్న ఎంపీతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. సీఎం చంద్రబాబు అధ్యక్షుల టీడీపీ పార్లమెంటు సమావేశం జరిగింది. ఎంపీ కృష్ణదేవరాయలు మనతో ఉన్నారు. సార్, దాదాపుగా 12 సంవత్సరాలుగా అమరావతి ప్రజలు ఎదురు చూస్తున్న అంశం ఈ రోజు తెరపడే అవకాశం ఉంది. లేదా ఈ సమావేశంలో తెరపడే అవకాశం ఉంది. ఏ రకంగా అంటే ఒకవైపు వైసీపీ పిటిషన్లు వేస్తుంది, ఇబ్బంది పాలు చేస్తుంది, రాజధాని రైతులు అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఏ అయోమయం లేదు. రాజధాని రైతులకు ఏ అయోమయం ఎవరు గురి చేసే అవకాశం లేదు. రాజధాని అమరావతి ఇక్కడ ఉండాలి అని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించారు. 2024లో మంచి మెజార్టీ ఇచ్చారు, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. కాబట్టి దీనికి చట్టబద్ధత కేంద్రం నుంచి కూడా కల్పిస్తాము. ఈ సమావేశంలో బిల్లు పాస్ చేసుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. సాగునీటి ప్రాజెక్టుల విషయాల్లో ఇటీవల సుప్రీంకోర్టులో వెళ్ళారు తెలంగాణ ప్రభుత్వం. మిగిలిన రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోవాలంటుంది. సో ఈ రకంగా వారందరినీ కన్వీనెన్స్ మనం ఒకటే పాజిటివ్గా ముందుకు వెళ్తా ఉన్నాం. మనకి మిగులు జలాలు ఏదైతే ఉన్నాయో వాటితోనే మనం ప్రాజెక్టులు పూర్తి చేద్దామని ప్రయత్నిస్తూ ఉన్నాం. మిగులు జలాలు వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి లేదు, సముద్రంలోకి పోవడం తప్పించి. దాన్ని ఏదో ఒక విధంగా మనం ఉపయోగించుకొని మన రిజర్వాయర్స్ని కానీ, మన లేక్స్ని కానీ, మన ఎప్పుడైతే కొద్దిగా వర్ష లోటుపాటు ఉన్నప్పుడు మన రివర్స్లో ఎప్పుడైతే నీళ్ళు ఉండవో ఆ సమయంలో వీటిని మళ్లించి వాటిని స్థిరీకరించాలి, ఆ ఐక్యత స్థిరీకరించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం పాజిటివ్గానే వెళ్తాం. ఏ రాష్ట్రంతో కూడా ఎటువంటి గొడవ పెట్టుకొని ముందుకు వెళ్ళాలని మా ప్రయత్నం కాదు. మనకు ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవడం మన ముందున్న కర్తవ్యం, అది పూర్తి చేస్తాం. సార్, తెలంగాణలో అధికార ప్రతిపక్షం సాగునీటి ప్రాజెక్టులు ఒక తాటిపోయింది, కానీ ఏపీలో అధికార ప్రతిపక్షం రెండు భిన్నధృవాలుగా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, క్యాపిటల్ మీదైనా అంతే మాట్లాడతారు, కన్ఫ్యూజ్డ్గా మాట్లాడతారు. ఇరిగేషన్ మీదైనా అంతే కన్ఫ్యూజన్తో మాట్లాడతారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక విధంగా ఇంకో రకంగా మాట్లాడాలి, ఆపోజిట్గా మాట్లాడాలనే ప్రయత్నం తప్పించి దాన్ని ఏ విషయం పైన కూడా ఒక రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మాట్లాడే మాటలు కాదు అది. అందుకే చూశారు 2024 ఎలక్షన్ ఎలా వచ్చిందో రిజల్ట్. సో ఇంకా అంతకంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధి, ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత 12 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న చట్టబద్ధత ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో అమరావతి కలుగుతుందని చెప్పి ఎంపీ కృష్ణదేవరాయలు అంటారు. ఓటర్ స్టూడియో.